తెలుగుదేశం పార్టీ కేడర్ మరోసారి నిరాశ చెందాల్సి వచ్చింది. ఈసారి ఉగాది కానుకగా భారీగా పోస్టులు భర్తీ చేస్తారు అని ఆశిస్తే కేవలం 47 అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలకు సంబంధించిన లిస్టు మాత్రమే విడుదల చేశారు. పైగా ఇందులో 37 తెలుగుదేశం పార్టీకి దక్కితే 8 జనసేనకి 2 బీజేపీకి కేటాయించారు. పైగా జనసేనకి కేటాయించిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ సీట్లన్నీ జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట మాత్రమే ఇచ్చారు. అందులో పాలకొండ ఉంది, యలమంచులు ఉంది, కాకినాడ రూరల్ ఉంది, పిఠాపురం ఉంది. ఇట్లా ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ మాత్రం జనసేనకు చెందినటువంటి నాయకులకి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ హోదాలు దక్కాయి. కానీ ఆశ్చర్యంగా బీజేపీకి 2 చోట్ల అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు కేటాయిస్తూ ఈ లిస్టులో పేర్కొంటే అందులో ఒకటి ధర్మవరం నుంచి బీజేపీ నాయకుడిగా గెలిచినటువంటి సత్యకుమార్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అక్కడ బీజేపీకి దక్కిందంటే పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ 2వ స్థానం పామర్రులో తెలుగుదేశం పార్టీ గెలిచింది. వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా గెలిచారు. చాలా కాలం తర్వాత పామర్లో తొలిసారిగా టీడీపీ జెండా ఎగిరింది. అలాంటి నియోజకవర్గంలో టీడీపీ నాయకుడికి ఏఎంసీ చైర్మన్ గిరి కట్టబెట్టకుండా బీజేపీ ఖాతాలో చేర్చినటువంటి వైనం ఆ పార్టీ కార్యకర్తల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 150 పైబడినటువంటి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల్లో ఈసారి ఖచ్చితంగా మెజార్టీ సీట్లు భర్తీ అవుతాయి. వీటితో పాటుగా ఆలయ కమిటీల్లో కూడా అవకాశం వస్తుంది. ఇతర పదవులన్నింటికీ నియామక ప్రక్రియ నిర్వహిస్తారు అని అంతా ఆశించారు. ఉగాదికి నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉందని అధినేత ప్రచారం చేయడంతో తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఆశతో కనిపించారు. తీరా లిస్టు చూస్తే కేవలం బెత్తడు మాత్రమే మిగిలింది. 37 మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గిరీలు కట్టబెడుతూ ఈ లిస్టు పరిమితం చేశారు. మరి మిగతా లిస్టు ఎప్పుడు? దాదాపుగా 60,000 మంది ఆశావాహులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. అనేక నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు ముగిసిపోతున్నా తమకి అవకాశం రావడం లేదు అని వాళ్ళంతా ఎదురు చూపులతో గడుపుతున్నారు. కాబట్టి ఈసారి లిస్టులో దాదాపుగా అత్యధికులకి అవకాశం వస్తుంది అని పెద్ద నమ్మకంతో సాగుతూ వస్తున్నారు. అలాంటి నాయకులకు కూడా ఈసారి అవకాశం లేకుండా కేవలం కొద్ది మందికి మాత్రమే పదవులు కట్టబెడుతూ లిస్టు జారీ చేసినటువంటి తీరు మీద తెలుగు తమ్ముళ్ళు కొతకొతలాడుతున్నారు. అధినేత ఎందుకు ఇలా జాప్యం చేస్తున్నారు, ఎందుకని ఇలా కాలయాపన చేస్తున్నారు అని తీవ్రంగా మదనపడుతున్నారు. కొంతమంది అయితే తమ అసహనాన్ని వెలిబుచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇదంతా టీడీపీ అధినేత వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తెలుగు తమ్ముళ్లలో మొత్తం పోస్టులన్నీ భర్తీ చేసేస్తే అసంతృప్తి, అసహనం, ఆగ్రహం పెళ్ళుబికే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొన్ని పోస్టులు మాత్రమే ఇచ్చి ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి అంటూ ఎదురు చూసేలా చేయడం ద్వారా అందరినీ సంతృప్తిపరిచేటువంటి రీతిలో అందరినీ ఆశతో ఎదురు చూడడానికి తగ్గట్టుగా సన్నద్ధం చేసేటువంటి శైలిలో చంద్రబాబు సాగుతున్నట్టుగా భావిస్తున్నారు. మరి ఇలాంటి సాచివేత ధోరణి, ఇలాంటి సాగతీత వ్యవహారం తెలుగు తమ్ముళ్ళకి ఏ మేరకు రుచిస్తుంది, ఎంతవరకు సహనంతో సాగుతారు? ఏడాది గడిచిపోతున్నప్పుడు కూడా అవసరమైనటువంటి పదవులు రాకపోతే ఎంతకాలమని పార్టీ అధిష్టానం చెబుతున్న దానికి అణిగి మణిగి సాగుతారు? ఇది అనేక రకాల ప్రశ్నలకి ఆస్కారం ఇస్తున్నటువంటి వైనం.